టేక్ కేర్. ఎవరి దగ్గర కౌంటర్లు వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా. మరి ఇప్పుడు కార్యక్రమాల తర్వాతగా ఓహో దా బంగారకుండా నేను సిగ్గేస్తున్నా. ఎస్ మీకోసం రెడీ చేస్తున్నాను. సేపట్లో మన దామాచర్ల జనార్దన్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే స్వామి గారు కూడా స్టేజ్ మీదకి రాబోతున్నారు. అందరూ ఇదే ఉత్సాహంతో ఉండాలి. అలాగే కోటి పెద్దబాబు గారు కూడా మీరిద్దరూ సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్న సమయంలో ప్లీజ్. గడపాడి నాయుడు గారిని కూడా 20వ వినాయక వార్షికోత్సవానికి విచ్చేసిన పెద్దలందరూ యానా చౌదరి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఐడ్ లైక్ టు వెల్కమ్ అర్జున్ కిషోర్ సార్. మండవ ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. ఇప్పుడు మన యువజన నాయకులందరూ మాట్లాడబోతున్నారు. ముందుగా సత్య గారు పెద్దబాబు గారు ఇద్దరు వాళ్ళ ఔన్నత్యం ఇక్కడే కనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఎంత బాగుంటారనేది, ఎంత మంచి మనసులు అనేది కూడా తెలియదు. ఒకరినొకరు ముందు మీరు మాట్లాడన్నారు. నిజంగా అది సార్ నాకు ఇక్కడ మీరు బాగా నచ్చారు సార్. ఎందుకు సత్య గారు నిజంగా మీ ఫాలోయింగ్ ఇక్కడ యూత్ ఆడవాళ్ళు మగాళ్ళు అందరూ కూడా మీకు వచ్చిన ఫాలోయింగ్ ఎందుకు నాకు మీరే మాట్లాడాలనిపిస్తుంది. ఏ సత్య వేదిక మీద అలంకరించిన పెద్దలు గౌరవనీయులు పెద్దబాబు గారు, కొండేపి మండల పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు గారు, పొన్నలూరు మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు సదుగుమాడ గ్రామ ప్రజానికం అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. మహిళా మండలిలో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు నిజంగా నా జీవితంలో ఒక మరుపురాని రోజు. ఎందుకంటే మా పెద్ద ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయుల వర్ధంతి కూడా ఈరోజే యాదృచ్ఛికంగా, అది కూడా ఈరోజు మధ్యాహ్న ప్రోగ్రాం కూడా మన కొండేపి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించుకొని సాయంత్రం పూట మన చదువుమాడు నందమూరి దామచర్ల అభిమానులు కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక చక్కటి ఏవీలు మన చదువుమాడు తెలుగుదేశం పార్టీ యువకులందరూ కలిసి ఒక చక్కటి ఏవీలు 2 ఏవీలు చూపించారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ ప్రోగ్రాం. ఈ కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే చాటి చెప్పింది మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారిని స్పష్టంగా ఏవి చూపించారు. పెద్ద ఆయనకి తీసేయకుండా ఎటువంటి ఆయన నడిపిన క్రమశిక్షణతోటే ఈ దామచర్ల 3వ వంశం కూడా ఉందని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మా అన్నదమ్ములు 4 దామచర్ల మనవళ్ళు 4 ఎప్పుడూ ఏకంగా ఉండి ఈ యొక్క కొండేపి నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎటువంటి ఆపద వచ్చినా దామచర్ల కుటుంబం ఒకటి ఉందని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువతకి మన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎప్పుడూ మన పెద్దయిన పైన మనకి కొండేపి నియోజకవర్గ శ్రీరామరక్షగా మిమ్మల్ని అందరినీ కాపాడతారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఈ యొక్క గణేష్ వినాయక చవితి సందర్భంగా ఆ వినాయకుడు మన కొండేపి నియోజక ప్రజలందరూ సుఖశాంతులతోటి ఐశ్వర్యాలతోటి అందరూ బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మన కామేపల్లి పెద్దబాబు గారు మాట్లాడతారు. వేదిక పైన ఉన్నటువంటి సోదరుడు సత్య గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి నందమూరి అభిమానులకు, అదేవిధంగా దామచర్ల అభిమానులకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమాన్ని.
ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చతుకుపాడు తెలుగుదేశం ప్రజానీకానికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఇక్కడికి ముఖ్యంగా నందమూరి పాటలు వినటానికి వచ్చారు. అదేవిధంగా సోదరుడు సత్య మాట్లాడితే వినటానికి వచ్చారు. కాబట్టి ఎందుకన్నా ఎక్కువ సమయం మేము తీసుకుంటే మళ్ళీ మమ్మల్ని కిందకి వెళ్ళమనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. ఇదే స్ఫూర్తి కంటిన్యూ అవ్వాలి. ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా ఈ వేడుకలు జరపాలని చెప్పి ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సరే అప్పా, ఈ ఆనందం ఈ ఎంకరేజ్మెంట్ మనకు కావాల్సింది. ఇంకా ఎవరన్నా ఉన్నారా ఇలాగా?
వీళ్ళకి టెంపరేచర్ని తెప్పిస్తామని నాకు ఇప్పుడే తెలిసింది. ఆల్రెడీ వాళ్ళకి టెంపరేచర్ ఎక్కువగానే ఉంది. ఆ టెంపరేచర్ ఎక్కడ బ్లాస్ట్ అయిపోద్దని అలా పెట్టుకుని ఉన్నాను. ఇది ఇలా వదలలేను. మీకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు సాంబా, అరే సాంబా. సో మరి మీరు అడిగిన సాంగ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ప్లే చేస్తారు. నెక్స్ట్ అస్సలు ఆలస్యమే ఉండదు. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, కుతుల కూనలోన కన్న చిక్కుకుంది రచించ నన్ను కప్పున. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, తప్పులేదే ఒప్పుకున్న నీ ఉంటే అతనా, ఏమైంది ఎంత దొంగ ఏముంది ఎందుకేగా కానుంది మంచిదేగలా. పందిళ్ళు పందిళ్ళు వేయుతున్నా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. ఒత్తుకైనా నీ ఉంటే అతనా, ఏమైంది ఇంతలోగా ఏముంది అందుకేగా కానుండి మంచిదేలాగా. కౌగిళ్ళ పందిళ్ళు కందెళ్ళు వేయుతున్నా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. కుతుల కోణలోన కన్ను చిక్కుకోని రచించ నన్ను చొప్పున. థ్యాంక్ యూ. మనకి మామూలు మనుషులం కాదు. నీ వస్త్ర అలంకరణ పెట్టిన శ్రద్ధ కాస్త యాంకరింగ్ మీద పెడితే మా వాళ్ళు ఇన్ని పాటలు పాడేవాళ్ళు కాదు కదా. హలో, తెలుగింటి అమ్మాయి అంటే ఇలా ఉంటది. అదే నువ్వు నివసిస్తున్నావే హైదరాబాదు, అలా ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళరా నువ్వు అదనమాట. నిజాలు చెప్తే ఇలా ఉంటాయి, నిజాలు చెప్పకూడదు. సో మరి ఛీ
చెప్పగానే నేనే వెళ్ళిపోతా. ఈ లోపు పువ్వులు ఎత్తుకున్నాడు, గాజులు ఎత్తుకున్నాడు, పసుపు రాసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, ఎవరికైనా చెప్పారు అనుకో. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగారు మీ చేస్తూ కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? పసుపు రాసుకున్నాడు అంటే ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగా రాసుకుంటాడు. పసుపుని మాట్లాడుతుంటే ఎలా చూస్తుందో చూడు, దున్నపోతులాగా. అది నాకు ఒకటి అర్థం కాదు.